మధ్యతర జీవితాన్ని కురుక్షేత్ర యుద్ధంతో పోలుస్తారు. ఎందుకు అంటే మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం వచ్చినట్టే ఫైనాన్షియల్ గా మంత్ ఎండింగ్ మనకు కూడా అదే వస్తుంది. అండ్ కురుక్షేత్ర యుద్ధంలో పద్మవ్యూహంలోకి అభిమన్యుడు వెళ్ళినట్టు అప్పుడప్పుడు మన బంగారం కూడా తాకట్టుకు వెళ్తుంది. కానీ పద్మవ్యూహం నుంచి శ్రీకృష్ణుడు కూడా అభిమన్యుడిని బయటికి తీసుకురాలేదు. కానీ తాకట్లో ఉన్న బంగారాన్ని ఈజీగా విడిపించి ఆ రోజు మార్కెట్ లో ఉన్న వాల్యూకి కొనుగోలు చేసి మిగిలిన అమౌంట్ ఇమ్మీడియట్ గా మనకి ఇచ్చేస్తుంది వాల్యూ గోల్డ్. వాల్యూ గోల్డ్ అంటేనే నికార్సైన నమ్మకం. ద మోస్ట్ ట్రస్టెడ్ గోల్డ్ బయింగ్ బ్రాండ్ వాల్యూ గోల్డ్. ఇప్పుడు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో కూడా వాల్యూ గోల్డ్. సెల్ గోల్డ్ బేఫికర్. ఆల్రైట్, చూసారు కదా మన ఫస్ట్ రౌండ్ ఫుల్ టు ఫుల్ ఎంటర్టైన్ అయ్యాం. మీరు కూడా చిన్నప్పుడు అలా వెళ్ళిపోయి పేరెంట్స్ తో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉండండి. ఇంట్లో అప్పుడప్పుడు ఊహించుకోండి, అంతకంటే ఏం చేయలేం. కాబట్టి ఇదే ఆనందంతో, ఇదే ఎమోషన్ తో, ఇదే ఎంజాయ్మెంట్ తో వెళ్ళిపోదాం మన సెకండ్ రౌండ్ కి. లెట్స్ స్టార్ట్. ఓ శివంగి, ఓ శివంగి సెట్ అప్ ప్లీజ్. ఆల్రైట్, ఈరోజు ఓ శివంగిలో మనం ఆడుతున్నాం గ్లాస్ లో కప్పు అనే ఆట. సో ఎలా ఆడాలి, ఏంటి రూల్స్ అంటే, మీకు ఇక్కడ ఒక గ్లాస్ పెట్టాం, ఒక స్ట్రా ఇచ్చాం. స్ట్రా నోట్లో పెట్టుకోవాలి, చేతులు వెనక్కి పెట్టి, చేతులు వాడకుండా ఆ స్ట్రా తోటే కప్పుని ఇలా లాగి మళ్ళీ బెండ్ అయ్యి ఈ స్ట్రా ఇందులో పెట్టి ఒక కప్పు తీసుకొచ్చి ఇందులో పెట్టాలి. ఎలా పెట్టాలి, ఇలా పెట్టాలి, అలా పడేయాలి. అలా ఎన్ని కప్పులు పడితే అన్ని పాయింట్లు మీకు వస్తాయి. ఇక్కడ మీరు 6 పాయింట్స్ గెయిన్ చేయొచ్చు. నేను 1 మినిట్ టైం ఇస్తా. సరస్వతి గారు, సుకన్య గారు ఇద్దరికి అర్థమైంది కదా గేమ్? 3, 2, 1 స్టార్ట్. ఇక చేతులు వాడకూడదు, అంతే. మనకి చేతులు లేవు. అయ్యో, మొత్తం లాగైతే అలా అయిపోతుంది. అది సరస్వతి గారు బాగా వచ్చు మనకి. వావ్, సూపర్, 1 పాయింట్. అలాగే అరే ఇంకో కప్పు తీసుకోండి, అది వదిలేండి. ఎటు సైడ్ అని పెట్టుకోవచ్చు. పోనీ స్ట్రాన్ తిప్పుకు పెట్టుకోండి, గట్టిగా పెట్టి లోపలికి, ఇంకా లోపల పెట్టుకోండి. ఎందుకు వేరే తీసుకొచ్చి అదే కావాలా మీకు? ఎండ్తో పోటీ. గుడ్ 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 గుడ్, సూపర్. ఇంకొంచెం లోపల పెట్టుకోవచ్చుగా. అది లెక్క. సూపర్, 2 పాయింట్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఆల్రైట్, సుకన్య గారు అండ్ సరస్వతి గారు ఆడారు. అండ్ సుకన్య గారు బోని కొట్టలేదు, చాలా ట్రై చేశారు. అండ్ సరస్వతి గారు మీరు చాలా ఎక్స్పీరియన్స్ గా ఆడారండి. 1 కాదు, 2 కాదు, 1, 2, 3 పాయింట్స్. సూపర్. ఆల్రైట్, ఈ రోజు మనం ఆడుతున్నాం ఓసివంగిలో గ్లాస్ లో కప్పు అనే ఆట. నెక్స్ట్ రౌండ్ ఆడడానికి స్వప్న గారు అండ్ శిరీష గారు రెడీగా ఉన్నారు. 3 పాయింట్లు దాటుతారా లేదా? సరస్వతి గారు 3 పాయింట్లు అక్కడ టార్గెట్ పెట్టి వెళ్ళారు కాబట్టి 3, 2, 1 స్టార్ట్. రా ఎలా అయినా పట్టుకోవచ్చు, తర్వాత చేతులు వాడకూడదండి. అది సూపర్. బెండ్ అవ్వండి. గుడ్. ఇంకో దానికి వెళ్ళిపోండి. కాసేపు స్ట్రా లోపల పెట్టుకుంటే సరిపోదు. అరే రే 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 రే. గుడ్. మొత్తం రౌండ్లు వేస్తారు అంతే. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. స్వప్న గారు నింపేశారండి బాబా. 1, 2, 3, 4, 5 పాయింట్స్.
ఆల్ రైట్, 5 పాయింట్స్ ఇప్పటి వరకు మనకి లీడ్ లో ఉన్నాయి. నెక్స్ట్ ఆడబోతున్నారు శిరీష గారు అండ్ దివ్య గారు. సో 5 పాయింట్స్ దాడతారా లేదో చూద్దాం. రెడీ, 3, 2, 1 గో. సైడ్ నుంచి కూడా లాగొచ్చు, పర్వాలేదు. అది వదిలేండి, వేరే దానికి వెళ్ళిపోండి. గుడ్. మీరు ఫుల్గా బెండ్ అవ్వాలి, లేదంటే అట్లా తిరగబడిపోదు. ఆ ఎడ్జ్ అక్కడ పట్టుకుంటేనే మనకి అది 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 సూపర్ సూపర్. జాగ్రత్త, జాగ్రత్త. ఇది పట్టుకొని లేవచ్చు కదా. గుడ్, బోని కొట్టారు. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 and stop. ఓకే, దివ్య గారు మొత్తానికి 1 పాయింట్. ఆల్రైట్, ఈరోజు ఓషివెంగ్ లో 5 పాయింట్స్ తో విన్నర్ గా నిలిచారు స్వప్న. 3 పాయింట్స్ తో రన్నర్ గా నిలిచారు సరస్వతి గారు. కంగ్రాచులేషన్స్, కంగ్రాట్స్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన కుటుంబంగా భావించి తన మనసులో మాటని మనతో షేర్ చేసుకోవడానికి వస్తున్నారు రేఖా గారు. సో అంతా మన ఫ్యామిలీ, మన కుటుంబమే, మన వాళ్ళే. సో మీరేం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. మాకొక్కడే అన్నయ్య, ముగ్గురం అక్క చెల్లెళ్ళము, మాతో పాటు ఒక అన్నయ్య అన్నమాట. అయితే నాన్న వాళ్ళు వచ్చేసి స్టడీ పర్పస్ హైదరాబాద్ షిఫ్ట్ అయినాం మేము 40 ఏళ్ల క్రితం. జాబ్ వదిలేసుకుని అతను నాన్న వచ్చేసి బిఎడ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ అన్నమాట. అందులో శాలరీ తక్కువ వస్తుంది, సో విలేజ్ లో అంత ఎడ్యుకేషన్ బాగుండదేమో అనే ఉద్దేశంతో మమ్మల్ని హైదరాబాద్ కి తీసుకొని వెళ్ళి అక్కడ చదివించడం అనేది జరిగింది. అయితే అన్నయ్య వచ్చేసి చిన్న ఉన్నప్పటి నుండి క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ అన్నమాట తని. సో ముగ్గురు కంటే పెద్దోడు. పెద్దక్క తర్వాత అన్నయ్య తర్వాత చిన్నక్క తర్వాత నేను లాస్ట్. మీ చదువు కోసం నాన్నగారు హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి జాబ్ వదిలేసుకొని మేము గౌడ్స్ అన్నమాట. సో బిజినెస్ స్టార్ట్ చేసి ఒక్కడే అన్నయ్య. ఇంకా విధి ఏంటి అంటే పెద్దక్క మ్యారేజ్ అయింది, నా మ్యారేజ్ అయింది. చిన్నక్క బీటెక్ తర్వాత మేమే నిలబడి చిన్నక్క మ్యారేజ్ చేయడం జరిగింది ఇక్కడే మెదక్లో. నాన్న అమ్మ ఇద్దరు ఏంటంటే 10 years బ్యాక్ ఇద్దరు చనిపోయారు. నాన్న చనిపోయిన తర్వాత విత్ ఇన్ 1 month లోనే తను సిక్ అయిందనమాట.